నమస్తే వెల్కమ్ టు ఎన్ఐ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మీడియా సమావేశం ముఖ్యమంత్రి ఇతర మంత్రులతో విభేదాలు లేవని స్పష్టం చేసిన మురళి బాకీ కార్డుపై బీఆర్ఎస్ కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సవాల్ బహిరంగ చర్చకు సిద్ధమన్న మంత్రి బీసీలకు విద్య ఉద్యోగ స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు కల్పించాలి ఉద్యమానికి మద్దతుగా ఓయూ విద్యార్థి సంఘాల పోరుబాట శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామిని దర్శించుకున్న భారత ప్రధాని మోదీ వెంట ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రులు మరో 15 ఏళ్ల వరకు కూటమి ప్రభుత్వం సఖ్యతతో మెలగాలి పవన్ కళ్యాణ్ ఆకాంక్ష ఒక దేశము ఒకే పన్ను ఒకే మార్కెట్ ఇదే మోదీ సూపర్ జీఎస్టీ పథకం ప్రధానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు హన్మకొండ రామ్నగర్లోని మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి మీడియాతో మాట్లాడారు సీఎం రేవంత్ నాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తా అన్నారు నేను ఏ రోజు సచివాలయంకు పోలేదు మాజీ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో ఆయన వాహనంలోనే సచివాలయానికి వెళ్ళాను నాకు ఏదైనా పని ఉంటే నేరుగా మంత్రి ఇళ్లలోకి వెళ్తా తప్ప సచివాలయానికి వెళ్ళనని అన్నారు నాకు ఆడ జరిగే పరిణామాలు కూడా ఏం తెలియదు నేను ఇక్కడనే ఉండడం జరిగింది మరి రేవంత్ అన్న అంటే కూడా నాకు బాగా ప్రేమ ఆయన ముఖ్యమంత్రి కావాలని అనుకున్న దాంట్లో నేను మొదటి మరి కొండా సురేఖ మేము ఆ రోజు ఆయన పేరే సృష్టించడం జరిగింది మరి అలాగే మరి కొండా సురేఖ గారు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో పోల్చింది ఎందుకంటే ఈ తెలంగాణకు రాజశేఖర రెడ్డి గారి తర్వాత మరో రాజశేఖర రెడ్డి గారు రేవంత్ అన్న అని ఆయనకు నాకు మధ్యలో ఏమో వైరుధ్యాలు లేవు ఎవరైనా సృష్టిస్తే దానికి నేను బాధ్యని కాదు ఈ రోజు మీటింగ్ ఉంది పట్నాయక్ గారు వచ్చారు మరి ఆ మీటింగ్ మేము వరంగల్ ఎంకే నాయుడు కన్వెన్షన్ లో 10 గంటలకు పెట్టడం జరిగింది దయచేసి నాకు ఒకరు టార్గెట్ కాదు వాళ్ళు నాకు టార్గెట్ కాదు నా రేంజ్ కూడా కాదు బాకీ కార్డుపై బీఆర్ఎస్ కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బహిరంగ చర్చకు సవాల్ విసిరారు బహిరంగ చర్చకు డేటు సమయము స్థలము నిర్ణయించండి స్పష్టం చేశారు ధర్మపురిలో మీడియాతో మాట్లాడిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బీఆర్ఎస్ తీరు నేతల వైఖరిపై ఫైర్ అయ్యారు చాలా మంది మొన్న కొంతమంది నాయకులు బీఆర్ఎస్ టీఆర్ఎస్ రాజ్యమేళ్ళ నుంచి ఒక కాయిదాలు చూపెడతారు కాంగ్రెస్ పార్టీలు 2500 రూపాయలు మహాలక్ష్మికి ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీలు వాగ్దానాలు ఇచ్చి ఏం చేయలేదని చెప్పి మాట్లాడుతున్నారు ఈ సందర్భంగా నేను ఒకటే మనం చేయదలుచుకున్నా మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ మీ మంత్రులు కానీ నేను రాష్ట్ర మంత్రిగా చెప్తున్నా మీరు టైం డేట్ ఫిక్స్ చేయండి 2014 నుంచి 18 నుంచి 23 మీ మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన మాట ఏది అమలు చేసిందో చర్చకు సిద్ధమని చెప్పి అడుగుతున్నాను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను మాజీ మంత్రిని హరీష్ రావును మాజీ మంత్రి కేటీఆర్ను మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో చర్చ టైం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కన్నా బాబు జగజీవన్ విగ్రహం మహనీయుల యొక్క విగ్రహం కన్నా లేకపోతే జ్యోతిరావు పూలే విగ్రహం కన్నా అయితే జయశంకర్ గారి యొక్క విగ్రహం ఉందా 2014 మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం మీరు ఉద్యమం చేసి ఉద్యమ పార్టీగా అప్పుడు మీరు ఎన్నికల్లో పాల్గొని మేనిఫెస్టో విడుదల చేసి ఆ మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన మాట ఎన్ని అమలు చేసింది 2018లో మేము 2000 రూపాయలకు పెంచిందని మేము మేనిఫెస్టోలో పెడితే మీరు ఎమ్మడే దాన్ని మీరు పెన్షన్ ఇస్తున్నామని చెప్పేసి ప్రకటించారు మీరు ఏది కూడా ప్రజలకు ఇచ్చిన మాట 2014 మేనిఫెస్టో కానీ 2018 మేనిఫెస్టోలో కానీ ఏది అమలు చేయలే మీరు 3 చేసిండు ఒకటేమో కళ్యాణ లక్ష్మి చేసినారు ఇప్పుడు షాదీ ముఖర్ కళ్యాణ లక్ష్మి ఒకటి ఇంకోటి ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సంక్షేమానికి సంబంధించినటువంటి ఇచ్చిన మాట ఏది అమలు చేయలేదు డబుల్ బెడ్రూమ్ అన్నారు, డబుల్ బెడ్రూమ్ అమలు చేయాలి. ఇంటికో ఉద్యోగం అన్నారు, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి. పేదవాళ్ళకు 3 ఎకరాల భూమి అన్నారు, పేదవాళ్ళకు 3 ఎకరాల భూమి ఇవ్వాలి.
మీరు వచ్చి మేము కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు 20 నెలల్లో పోగొట్టుకున్న చోరీ జరిగిన ఫోన్లను తిరిగి బాధితులకు అప్పగించారు సైబరాబాద్ పోలీసులు. సైబరాబాద్ క్రైమ్ డీసీపీ ముత్యంరెడ్డి మాట్లాడుతూ సైబరాబాద్ పరిధిలో ఇప్పటి వరకు 9 ప్లేస్లలో 13,423 ఫోన్స్ బాధితులకు తిరిగి అప్పచెప్పినట్లు తెలిపారు. పోలీసులు మొబైల్స్ రికవరీ చేయడంలో రాష్ట్రంలోని తెలంగాణ పోలీస్ ముందుందని చెప్పడానికి గర్వంగా ఉందని తెలిపారు డీసీపీ. సడన్ గా ఇంకా జగదీర్ గుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి నరసింహ సార్కి చెప్పాను. అప్పుడు సార్ అక్కడ ఉన్నారు. చెప్పిన తర్వాత ట్రేస్ అవుతుందమ్మా, నీ ఫోన్ ఎక్కడ పోదు, మీ బాబు ఫొటోస్ వస్తాయి, అన్నీ వస్తాయి అని చెప్పేసి చెప్పారు నాకు. అప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళాను. తర్వాత మొన్న కాల్ వచ్చింది సార్ నాకు. మొన్న కాల్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సార్ వాళ్ళకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. నేను నా ఫోన్ ట్రేస్ చేసి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. మీరు మీ వెనకాల వాటర్ ఉన్నది, కావాలనుకుంటే బ్యాక్ సైడ్ వెళ్ళి తాగొచ్చు. చేసి కాలిన ప్లేస్లో కూర్చోండి. వాళ్ళందరూ సిఆర్ పోర్టల్ ద్వారా కానీ దగ్గర ఉండేటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సమాచారం ఇవ్వడం, కంప్లైంట్ ఇవ్వడం ద్వారా మాత్రమే అందుట్లో వచ్చినటువంటి సమాచారం ద్వారా మేము ఇన్ని 9 ఫేజులుగా, అంటే 2023లో స్టార్ట్ అయినటువంటి రికవరీ ప్రాసెస్ 9 ఫేజులుగా ఈరోజు దగ్గర కూర్చోండి. ఇంకా ముందుకు రా, కొంచెం ముందుకు వస్తాం. అదే లెఫ్ట్ సైడ్కే ఉంటుంది. బ్రిడ్జ్ ఎక్కకుండా బ్రిడ్జ్ కింద నుంచే చక్కగా వచ్చేసాం లెఫ్ట్ సైడ్కి. చేసి కాలిన దగ్గర కూర్చోండి. బిగ్ బాస్ లో అశ్లీలత, పాశ్చాత్య సంస్కృతి ప్రోత్సాహం జరుగుతుందని ఆరోపిస్తూ సిద్దిపేట జిల్లా గజ్వెలకు చెందిన రవీందర్ రెడ్డి, కమ్మరి శ్రీనివాస్, చంద్రశేఖర్ గౌడ్ మరికొందరు యువకులు కలిసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రెహ్మత్ నగర్ డివిజన్లో కాంగ్రెస్ బూత్ స్థాయి ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఓటు చోరీపై సంతకాల సేకరణలో భాగంగా ఏఎస్సీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర ముఖ్య నేతలు సంతకాలు చేశారు. నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. అట్లనే మీరు రాష్ట్ర స్థాయి నాయకులైనా దేశ స్థాయి నాయకులైనా మీ బూత్లో మీరు మెజార్టీ చేసుకుంటామనే ఒక విశ్వాసాన్ని ఇవ్వాలి. అలా ఎవరి బూత్లో వాళ్ళు గెలిస్తే రెహమత్ నగర్ 74 బూత్లలో మనకు మెజార్టీ వస్తే మొత్తం జూబ్లీహిల్స్ లో 407 బూత్లలో మెజార్టీ వచ్చినాక అత్యధిక మెజార్టీ కొలుస్తున్న ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టామని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మనం ప్రజల దగ్గరికి వచ్చే గల్లా ఎగిరేసుకొని మనం చేసిన పనుల గురించి చెప్పేటువంటి అవకాశం మనకుంది.
అదే టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్లకు ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తారని వాళ్ళు ప్రజల దృష్టి మరల్చడానికి ఓటు చోరీనో ఏడుపనో ఇతర రాజకీయపరమైన అంశాలను చర్చకు తెస్తా ఉన్నారు. ఇవాళ చర్చ ఒకటి, జూబ్లీ హిల్స్ కు సంబంధించి 10 సంవత్సరాలుగా మీరు ఏం చేసినారు అని ప్రజలు అడిగే విధంగా ప్రతి ఓటర్ను చైతన్యపరిచే బాధ్యత మీది అనే మాట మనం చెప్తున్నా. 10 సంవత్సరాలు అభివృద్ధి చేయని వాళ్ళు, ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇయ్యని వాళ్ళు, ఒక్క రేషన్ కార్డు ఇయ్యని వాళ్ళు, ఎవరికి సహకారం చేయని వాళ్ళు ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు అనేటువంటి మాట ప్రజలంతా అడిగే విధంగా ఇక్కడ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కలిసి చెప్పాలి. బీజేపీ వచ్చిండు, బీజేపీకి సంబంధించి ఎంపీ ఇక్కడ కిషన్ రెడ్డి అడుగుతా ఉన్నాయి. ఇలా జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి కిషన్ రెడ్డి గారు మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంది? మీరు మంత్రిగా ఉన్నారు, గతంలో కూడా మంత్రిగా ఉన్నారు. ఈ నియోజకవర్గానికి ప్రత్యేకించి చేసిన కార్యక్రమాల వల్ల చర్చకు సిద్ధమని అడుగుతా ఉన్నాం. ఇలా భారతీయ జనతా పార్టీకి అభ్యర్థిని ఎంపిక చేసుకునేటువంటి పరిస్థితి లేదు. ఇలా అటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ కుటుంబం మొత్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యావత్ కేబినెట్ పార్టీ అభ్యర్థి వెనుక పార్టీ మొత్తం ఉండి ఇలా మీ అందరికి విశ్వాసం ఇస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీని గెలిపియండి, జూబ్లీ హిల్స్ నియోజకవర్గ అభివృద్ధి అన్ని రకాలుగా జరుగుతుందనే మాట మేము ఇస్తా ఉన్నాం. ఇలా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కంటోన్మెంట్ ఎన్నికలలో ఉప ఎన్నిక వచ్చింది. అక్కడ ప్రజల విజ్ఞతతోటి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించారు. ఇక్కడ ఉప ఎన్నిక మనం కోరుకోలే, కానీ ఉప ఎన్నిక వచ్చింది. ఇలా నవీన్ యాదవ్ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద ఓటేసి గెలిపిమని కోరుతూ ప్రతి ఒక్కరు ఇయ్యాల నుంచి ఒక్కొక్క ఇంటికి తిరుక్కుంటూ కాంగ్రెస్ గెలుస్తుందనే మాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేయాలి. నేను మీ అందరికి ఇంకొక మాట కోరుతా ఉన్నా. भैया अड़िनट्టు हिंदी में मैं आप सब लोगों से एक वादा लेना चाहता हूँ। आज सब लोग एक बार हाथ उठा के वादा देना है, यहाँ मीटिंग से बाहर निकलने के बाद हर रोज कम से कम 25 लोगों को कांग्रेस जीत रहे, कांग्रेस जीत रहे, कांग्रेस जीत रहे, यही बात कहना है। जरूर आप लोगों से मैं विनती करता हूँ, जोरदार तालियों से एक बार कांग्रेस जीत रहे, कांग्रेस जीत रहे, कांग्रेस जीत रहे। నగర ట్రాఫిక్లు నియమాల ఉల్లంఘనలను అరికట్టేందుకు పోలీసులు ముసరంబాగు ఎక్స్ రోడ్ వద్ద ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. డీసీపీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఇలాంటి ప్రత్యేక డ్రైవ్లు భవిష్యత్తులో కూడా నిరంతరంగా కొనసాగుతాయి. డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వంటి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం, అవసరమైతే కోర్టుకు హాజరుపరుస్తామని హెచ్చరించారు. మామూలుగా చాలా కష్టం ఎన్ఫోర్స్మెంట్ చేయాలంటే హైదరాబాద్ మామూలు చాలా రోడ్ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. ఆ యాక్సిడెంట్స్ యొక్క రీజన్స్ని మేము వెరిఫై చేసినప్పుడు దాంట్లో ఒక రెండే రీజన్స్ 95% కనపడుతున్నాయి. దాంట్లో ఒకటి డ్రంక్ డ్రైవ్, రెండవదేమో సెల్ ఫోన్ డ్రైవింగ్. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి కూడా స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. చాలామంది రీల్స్ చూసుకుంటా వెహికల్ నడుపుతున్నారు.
బ్లూటూత్ చెవులో పెట్టుకొని పాటలు వినుకుంటా సినిమాలు చూసుకుంటా కూడా ఈ ఆటో వాళ్ళు, కార్ వాళ్ళు, 2 వీలర్స్ వాళ్ళు కూడా ట్యాంక్ పైన సెల్ ఫోన్ ఆన్ చేసి దాంట్లో రీల్స్ చూసుకుంటూ కూడా నడుపుతున్న సందర్భాలు మాకు కనపడుతున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మా సిపి గారి ఆదేశానుసారము, మా జాయింట్ సిపి గారి ఆదేశానుసారము మేము స్పెషల్గా ఈ మంత్ మొత్తం కూడా సెల్ ఫోన్ డ్రైవింగ్ని మేము స్పెషల్ డ్రైవ్ కింద మేము తీసుకున్నాము. ఖచ్చితంగా ఎవరైనా కూడా సెల్ ఫోన్ డ్రైవింగ్తోని దొరికితే వాళ్ళ బండిని సీజ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాము. సెక్షన్ 184 MV యాక్ట్ కింద ఖచ్చితంగా మేము ఆ వెహికల్ని సీజ్ చేయాల్సిందే. అదేవిధంగా వాళ్ళు ఎవరైతే సపరేట్ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయకపోతే ఆ వెహికల్ని మేము కోర్టుకు సబ్మిట్ చేస్తాం. ఒకవేళ వెహికల్స్ కనుక ఆన్ ద స్పాట్లో మాకు ఆర్సీ మిగతా వ్యాలిడ్ డాక్యుమెంట్స్ మాకు చూపిస్తే ఆ వెహికల్ని వాళ్ళకు రిటర్న్ చేసి కోర్టుకు మాత్రం అటెండ్ కావాల్సి ఉంటుంది. ఈవెన్ కౌన్సిలింగ్ కూడా వాళ్ళు అటెండ్ కావాల్సి ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం పరిశీలించిన యాక్సిడెంట్లలో 95% ఈ యాక్సిడెంట్స్ మెయిన్ ఈ రెండు నేను ఇంతకుముందు చెప్పిన విధంగా డ్రంక్ డ్రైవ్ మరియు సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్లనే జరుగుతున్నాయి. ప్రజలకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకండి. మీరు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ ఆన్ ద స్పాట్లో సిటీలో ఎవరైనా రోడ్డు మీదకి వచ్చినా లేకపోతే ఎదురుగా వెహికల్ వస్తున్నప్పుడు కూడా మీరు స్పాట్లో మీరు సడన్ బ్రేక్ వేయటమో లేకపోతే వెళ్ళి వాళ్ళకు గుద్దటమో ఇట్లాంటివి జరుగుతున్నాయి. దానివల్ల మీరు యాక్సిడెంట్ చేయటమో లేదా ఎదుటి వాళ్ళ చేత యాక్సిడెంట్కు గురి చేయటమో రెండిట్లలో ఏదో ఒకటి జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు కల్పించాలని సాగుతున్న ఉద్యమానికి మద్దతుగా ఓయూ విద్యార్థి సంఘాలు పోరుబాట పట్టనున్నాయి. బీసీల రిజర్వేషన్ల సాధనకే బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొమ్మనబైన సైదులు యాదవ్ ఆధ్వర్యంలో బీసీ విద్యార్థి సంఘాలు బీసీ విద్యార్థి జేఏసీగా ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ కొమ్మబోయిన సైదులు మాట్లాడుతూ 42% బీసీ రిజర్వేషన్లు వెంటనే కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చాలని బీసీ విద్యార్థి జేఏసీ డిమాండ్ చేస్తుందన్నారు. జరిగే బీసీ బంద్ను పోరాడదాం, బీసీల హక్కులకై పోరాడదాం, బీసీల హక్కులకై తిరుగుబాటు చేద్దాం, బీసీల హక్కులకై తిరుగుబాటు చేద్దాం, బీసీల హక్కులకై జై బీసీ. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ సాధన ధ్యేయంగా ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాలుగా ఒక జేఏసీ ఏర్పాటు చేసి గ్రామాన ఈ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం ప్రజా చైతన్యం, విద్యార్థి చైతన్యం కోసం మేము అందరం ముందడుగు చేయబోతున్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 9th షెడ్యూల్లో పెట్టకుండా ఈ బిల్లుని ఆపుతున్నటువంటి బీసీ వ్యతిరేక బీజేపీని ఎండగట్టడం కోసం మరియు నాటి కమండల ఉద్యమం నుంచి నేటి బీసీ వ్యతిరేక ఉద్యమ పోరాటాలు మొత్తం కూడా అడ్డుకుంటున్న మొత్తం కూడా బీజేపీ కాబట్టి బీజేపీపై పోరాటానికి అందరం సిద్ధంగా ఉండాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. 42% రిజర్వ్ సాధనకై ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యా సంఘం ఆధ్వర్యంలో బీసీ స్టూడెంట్ జేఏసీగా ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమం అంతా కూడా రేపు క్షేత్రస్థాయిలో బీసీల యొక్క రిజర్వేషన్ సాధనకై ఉద్యమాన్ని చేపట్టే కార్యక్రమం చేపడతా ఉన్నాం. మొదటగా మరి ఈ యొక్క ఉద్యమాన్ని క్షేత్రాలు ప్రజలు తెలిసే విధంగా గ్రామగ్రామం తిరుగుతూ మరి బీసీల యొక్క సాధనకు బీసీల అవకాశాలు తెలియకపోవడం మేమందరం కూడా ఒక జేఏసీ ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలో ముందుకు పోతామని తెలియజేస్తాం. రాష్ట్ర స్థాయి కబడ్డీ, వాలీబాల్ పోటీలను మెదక్ ఎంపీ ఎం రఘునందన్, ఎమ్మెల్సీ అంజరెడ్డి, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, ఎస్పీ పంకజ్ పరితోష్, ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులు ప్రారంభించారు. అందరూ క్రీడాకారులు పరిచయం చేసుకుంటున్నారు. వారితో పాటుగా గౌరవనీయ ప్రజాప్రతినిధులు
ప్రజాప్రతినిధులు, గౌరవనీయ ఎంఆర్ఓలు, ఎంఈఓలు, ఎంపీడీఓలు, ఆల్ కార్పొరేటర్స్ అందరూ కూడా క్రీడాకారులు పనిచేస్తున్నాం. మేము సైతం ప్రపంచానికి సమితినొక్కటి ఆవుతిస్తామంటూ మన త్రివర్ణ పతాకం రంగులతో కాషాయం, తెలుపు అద్భుతం సృష్టించేటటువంటి సహకారం అందించేటువంటి స్థానం పీడిగది. ఇరువురి భాగస్వామ్యంతో సంఘటనలకు శ్రీ హనుమంతరెడ్డి గారు రైల్వే కోచ్, అదేవిధంగా మైత్రి క్లబ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు, అదేవిధంగా గౌరవనీయ ఎంఈఓలకు, ఎంఆర్ఓలకు, ఎంపీఓలకు పేరు పేరున మరొకసారి హృదయపూర్వక అభినందనలు చేస్తున్నాం. త్వరలో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి ఐసీయూ అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ కేంద్రంలో గల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఈ మేరకు జిల్లా ఆసుపత్రిలో సేవలు అందిస్తున్న తీరును పరిశీలించారు. మీ ఏజెన్సీతో మాట్లాడతారు, వితలతో మాట్లాడతా, పిఎఫ్ కూడా ఇస్తారు. పిఎఫ్ ఎంత ఇస్తారు? విఠల్కి ఫోన్ మళ్ళీ సపోర్ట్ చేయకూడదు, సార్ చేసినామని మళ్ళీ సార్ చేసుకోని అంటాడు. ఏదైనా అమ్మని మళ్ళీ బయట ఎక్సర్సైజ్ రాపోమంటే 2 ఎక్సర్సైజ్ వచ్చి వేసుకొని వచ్చిన అది కూడా బయట సార్ వాళ్ళు ఎన్ని నంబర్లో బయట ఉన్నాయి కానీ బయట ఇస్తారా మన రిపోర్ట్ కూడా అవి చూపిస్తాం. 2000 లీటర్ బయట తీసుకొని వచ్చిన ఈ కట్టరంలో ఆమె సైన్ అక్కడ వచ్చినాక అమ్మకి అన్ని వేసుకొని వస్తాక ఒకటి అయింది. వచ్చారు వచ్చి ఇట్లా మేమనే ఇట్లా దొప్పుడు ఒక నచ్చుతున్నావు ఖాళీలో మొబైల్ ఉంటారు కదా సార్ రాని దొబ్బేస్తారు బిడ్డ అంటే కూడా ఎవరు వస్తలేరు. దొప్పుడు నాడు లోకాలు దొప్పుడు వచ్చి ఇట్లా మేమని అన్నం పెట్టుకుని గాలి వచ్చింది అన్నమేమ వచ్చి టిఫిన్ తీసుకొని అన్నం పెట్టాము వచ్చినావు కదా అని అంటే ఇవి వచ్చిన అన్నము ఇవి పెట్టాడు రేపు పెడతామంటారు అమ్మ కసుకు మాట అన్నం అయితే అన్నం వాళ్ళు అట్లా అంటారు ఆంబులెన్స్ అట్లా అంటారు. ఏం చేసి మళ్ళీ ఒకసారి చేసుకోని అంటే మంచి అయినా ఆంబులెన్స్ అయినా నిన్న సార్కి వచ్చి చెప్పాను అనుకున్నా కొనకే అయినా భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో దర్శనానికి వెళ్లారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
మరో 15 నెలల వరకు కూటమి ప్రభుత్వం సఖ్యతతో మెలగాలని కోరుకుంటున్నట్టు సూపర్ జీఎస్టీ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజల నమ్మకాన్ని సడలించకుండా పరిపాలన సాగిస్తామని అన్నారు పవన్ కళ్యాణ్. మనకి ప్రధానమంత్రి గారిని ఒకటే ఒక పదంతో పిలుస్తాం, కర్మయోగి. ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవే పరమావధిగా ఆయన ఆలోచిస్తూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం ధర్మాన్ని పట్టుకొని డ్యూటీని కర్మని ఏమాత్రం ఆశించకుండా చేస్తున్న అలాంటి వ్యక్తి మనం ఈ సమయంలో ఇలాంటి ఈ తరానికి వారు దిశానిర్దేశం చేసే విధంగా ప్రధానమంత్రి స్థాయిలో ఉండటం మనందరం చేసుకున్న అదృష్టం. One who performs duty with truth, righteousness and discipline without attachment to results and dedicates action to the protection of those of the motherland attains eternal glory. The statement perfectly describes Honorable Prime Minister Shri Narendra Modi ji. Our Honorable Prime Minister Shri Narendra Modi ji is not just leading a government, ఆయన ప్రభుత్వాన్ని ఒకటే నడపట్లేదు, రెండు తరాలని నడుపుతూ ఒక ఆల్ఫా రాబోయే ఇప్పుడు పుట్టిన బిడ్డలకి దిశానిర్దేశం చేస్తున్నారు. అలాంటి మన ఆత్మనిర్భర్ భారత్ ఎవరి మీద ఆధారపడకుండా దేశం తలెత్తి చూసేలాగా మేము సేవకులం కాదు, మేము భాగస్వామ్యం వహిస్తాం. మేము దేశానికి ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తాం. భారత్ అగ్రగామి, అంతేగాని కూర్చోబెట్టి చేతులు మడుచుకొని మేము భయపడతా ఉండే దేశం కాదు. తలెత్తుకొని పొగరగా ఒక దేశపు జెండా ఎంత పొగరుగా ఉంటుందో అంత పొగరుతోటి భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన మోదీ గారు మనకి ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రత్యేకించి మొన్న గూగుల్ వచ్చింది, అలాగే ఈ రోజున ముఖ్యంగా దాదాపు 13,000 కోట్ల పైచిలుకుతోటి ఒక దేశము ఒకే పన్ను ఒకే మార్కెటు, ఇదే మోదీ సూపర్ జీఎస్టీ యొక్క ప్రధాన ఉద్దేశం అంటూ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ జీఎస్టీ వలన ఇప్పుడే వస్తువులపై చాలా వరకు ధరలు తగ్గాయని చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శక్తిపీఠం, జ్యోతిర్లింగం, ఒకే చోట కొలువైన దివ్యక్షేత్రం శ్రీశైలం. ఆ దివ్యక్షేత్రంలో ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రార్థనలు చేయడం, అక్కడ శక్తి ఏంటో మనందరికీ అర్థమవుతుంది. బ్రిటిష్ వారిని గజగజలాడించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టిన పౌరుష గడ్డ ఈ కర్నూలు జిల్లా. ఇటువంటి ప్రాంతంలో జీఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఈరోజు మీకు ఇచ్చినటువంటి లాభం సూపర్ సేవింగ్, ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఇలాంటి లాభాలు ఇంకా ఎక్కువ మీరు చూడబోతున్నాం, మనందరం చూడబోతున్నాం. దానికి ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రావడం మనందరికీ శాశ్వతంగా గుర్తుంటుంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.